హలో ఆల్ వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఏంటి సడన్గా ఈ టైప్ ఆఫ్ వీడియోతో వచ్చాడు సండే పూట అని అనుకోవద్దు. ఏంటి సడన్గా ఇప్పుడు బాగానే ఉన్నాం. ఎక్కడి నుంచి ఎలాంటి వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి మన ఛానల్లో. ఎందుకంటే మనం చాలా వీడియోస్ని అయితే హారిజాంటల్ రివ్యూస్ అయితే తగ్గించాం, షార్ట్ రివ్యూస్లోకి అయితే పంపిస్తాను. ఎందుకంటే ఎలాంటి కంటెంట్ పెట్టాలి ఇక్కడ నుంచి అనేది డిసైడ్ అయిపోయాను నేను. సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఖచ్చితంగా ఆన్లో పెట్టుకోండి. అండ్ అలాగే ఫస్ట్ ఈ వీడియోని అయితే లైక్ చేశాను భయ్యా. టెంప్లెట్ చూసి వచ్చిన బ్యాచ్కి ఒక 1 minute. అవును, చిరంజీవి గారిని నన్ను తొక్కేశారు. ఎప్పుడు రా అంటే హైదరాబాద్ రాగానే తొక్కేశారు భయ్యా. ఏదో చేద్దాం అనుకున్నా చేయనివ్వకుండా తొక్కేశారు. మన సెలూన్కి వెళ్దాం అనుకున్నా వెళ్ళనివ్వకుండా తొక్కేశారు. నిన్న బిర్యానీ తిందాం అనుకున్నా, తిన్నవలేదు భయ్యా, తొక్కేశారు. ఏంటి పిచ్చోళ్ళ మాట్లాడుతున్నారు అనుకుంటున్నారు కదా. ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది? సేమ్ రియాక్షన్ నాది కూడా. లాస్ట్ 1 week నుంచి కొన్ని సోషల్ మీడియా పోస్టులు చూసి, ఆ పోస్టుల కింద కామెంట్లు చూసి, ఏది పడితే అది తొక్కేస్తున్నారు అన్న రియాక్షన్ చూసి నాకు కూడా ఎలా కనిపించింది, ఏందిరా ఈ పిచ్చోళ్ళు, ఏందిరా ఈ ఎర్రి పప్పులు ఎలా ఉన్నారేంట్రా బాబు అని అనిపించింది. సో అందుకే ఎలా పెట్టేది అమ్మాయిలు. ఇప్పుడు సరైన మ్యాటర్లోకి వద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, బాస్ తొక్కేయడం నేనెప్పుడు ఆ దృష్టిలో చూడలేదు. ఎందుకంటే నాకు బాస్ తొక్కేస్తున్నాడా, బాస్ ఎదిగిపోతున్నాడా, బాస్ ఎక్కడున్నాడు, మెగాస్టార్ ఏం చేస్తున్నాడు, ఇవన్నీ నేను ఎప్పుడు పట్టించుకోవాలి. మీరు జోకులు వేసుకోవడానికి నవ్వుకోవడానికి నాలాంటి వాడు కావాలి, అంతేగా నవ్వుకోండి. ఎందుకంటే ఐ గ్రూ అప్ వాచింగ్ చిరంజీవి గారి మూవీస్. అంజీతో మొదలైంది. అండ్ యాక్చువల్లీ అంజీతో చిరంజీవి గారి మీద ఇష్టమే కాదు, టాలీవుడ్ మూవీస్ మీద కూడా ఇంట్రెస్ట్ వచ్చింది. నాకు టాలీవుడ్ మూవీస్ని పరిచయం చేసిందే ఆయన మూవీ తోటి. అంజీ దగ్గర మొదలయ్యి ఆయన సినిమాలు చూసుకుంటూనే ఎదిగాను. ఆయన ఎమోషన్స్ పరిచయం చేస్తేనే నాకు టాలీవుడ్లో ఎమోషన్స్ తెలిసాయి. ఆయన డ్యాన్స్ పరిచయం చేస్తేనే ఆ డ్యాన్స్ గురించి నాకు తెలిసింది. ఆయన యాక్షన్ పరిచయం చేస్తేనే నాకు ఆ యాక్షన్ గురించి తెలిసింది. సో టాలీవుడ్లో ఇన్ని ఎమోషన్స్ ఉంటాయని తెలిసిందే చిరంజీవి గారి వల్ల. సో ఇదంతా కూడా మీకు ఎవరికి అర్థమవుతుంది అంటే నేను చెప్పేది 90s కిడ్స్కి బాగా అర్థమవుతుంది. అండ్ అలాగే వాళ్ళ ఫాదర్స్కి వాళ్ళకి బాగా కనెక్ట్ అవుతుంది నేను చెప్పేది ఏంటన్నది. నేను అంత ఎక్స్పీరియన్స్డ్ కాదు, బట్ నేను చూసిన మూవీ దగ్గర చెప్తున్నా. అంజీ మూవీ దగ్గర నుంచి ఐ గ్రో అప్ వాచింగ్ హిస్ మూవీస్ భయ్యా. అండ్ ఆల్సో టాలీవుడ్ ఇండస్ట్రీ ఆల్సో. ఎప్పుడైతే నాకు ఆయన మూవీస్ నుంచి వెళ్ళిపోయారు అనిపించిందో అప్పుడు నేను చాలా ఫీల్ అయ్యాను. దాని తర్వాత ఉన్న ఇండస్ట్రీ మూవీస్ కూడా చూసుకుంటే ఇదిగా. బట్ వన్స్ కమ్బ్యాక్ ఇస్తున్నారు అన్నప్పుడు నేను చాలా కష్టపడ్డా టికెట్ కోసం. చాలా కష్టపడ్డా. బెనిఫిట్ షో టికెట్ చూడాలని పిచ్చెక్కిపోయా. ఒక్కడిని పిచ్చోడ్లాగా నైట్ అర్ధరాత్రి లేచి బయలుదేరి 4 AM షోకి వెళ్ళా సైకిల్ దొక్కుంటూ. అది కూడా ఇంట్లో అవ్వద్దని చెప్పి జాగింగ్కి అని చెప్పి. సో ఇలాంటివి చేసేదిగా. ఈ 1 week నుంచి వస్తున్న ట్రాల్స్ చూసినప్పుడు నాకు ఎంత బాధ వేసిందంటే, ఇప్పుడు బాధ వేయడం అన్నది ఇన్ ద సెన్స్ నేనేదో ఇబ్బంది పడిపోతున్నా, నాకేదో చాలా ఏడుపు వచ్చేస్తుంది ఈ టైప్ కాదు. ఈ సోషల్ మీడియాలో ఎవడైతే పోస్టులు పెడితే ఆ పోస్టుల కింద కొట్టుకుంటున్నారు చూడండి కామెంట్లో, వాళ్ళని చూసి బాధ వేసింది నాకు. అంటే ఇప్పుడు వీళ్ళ పెట్టే పోస్టుల వల్ల వీళ్ళ పెట్టే కామెంట్ల వల్ల బాస్ రేంజ్ ఏం తగ్గదు మెగాస్టార్ది. ఆయన అక్కడే ఉంటాడు. సో అది కామన్. ఇక్కడ నేను కూడా లాస్ట్ 1 week బ్యాక్ ఈ ట్రాల్స్ చూస్తున్నాము, నేను పెద్ద పట్టించుకోలే. ఎందుకంటే ఇలాంటివి హీరో మీద ట్రాల్స్ కానీ ఇమిటేషన్ కానీ ఇవన్నీ రావడం ఇదేం కొత్త కాదు, చాలా ఉంటుంది. ట్విట్టర్ ఓపెన్ చేస్తే ఎంతకన్నా బూతులు ఉంటాయి. ఈ అబ్బా గాడిద కొడక, లఫుట్ నాయాలా, ఎంగిలాకులు ఏరుకునేవాడా, బెదవ నాయాలా, సన్నాసి బెదవ. సో నేను పెద్ద పట్టించుకోలే ఫస్ట్ 2 days. బట్ అది అలా 1 week నుంచి కంటిన్యూ అవుతూనే ఉంది. ఇంకా చిన్న లేదు పెద్ద లేదు, ప్రతి ఎరిపెప్పగాడు బాస్ తొక్కేయడం అంటమే ప్రతిదానికి. దాని తర్వాత ఇదే సమయం ఇదే బాగుంది, టెంప్లెట్ బాగా వర్కౌట్ అవుతుందని చెప్పేసి రీచ్ దొబ్బడానికి ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా అదే దారిలో వెళ్ళారు భయ్యా. నీకు ఎందుకు ఇవన్నీ, ఎందుకు అలా? ఏది సార్? అదే ఏదైనా సరే ఇంకా వరస్ట్. మినిమం ఎంత అంటే ఎంత సెన్స్ కూడా లేదు ఒక్కడు కూడా. ఈవెన్ జెన్జీ బ్యాచ్ వాడుతున్నారంటే అర్థం జెన్జీ గారికి, వాళ్ళకి తెలీదు చిరంజీవి గారు అంటే ఎవరు. బట్ సో కాల్డ్ కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు 90s కిడ్స్ కానీ, వాళ్ళకి చిరంజీవి గారు అంటే తెలుసు. అయినా సరే రీచ్ దొబ్బాలి కాబట్టి తొక్కేద్దామన్న టెంప్లెట్ వాడేద్దాం. చాలా ఫన్నీగా, చాలా కామెడీగా, సరదాగా వాడేస్తున్నారు. అరే మినిమం ఉందారా, కనీసం నాలెడ్జ్ ఉందా? మరి రీచ్ కోసం, మరి ఫాలోవర్స్ కోసం ఎంత దిగజారిపోవాలా నాకు అర్థం కాదు. నాకు అక్కడ చూసినప్పుడు బాధ వేసింది. ఇది కూడా చాలదు అన్నట్టు మెగాస్టార్ బర్త్డే కూడా ఇదే టైంలో రావడం వల్ల అది ఇంకా ఏదో ఆరిపోయే మంట మీద పెట్రోల్ వేసి తగిలేసినట్టు అయ్యిందనమాట. ఎందుకంటే సో కాల్డ్ కొంతమంది ఆర్టిస్టులు ఏం చేశారా అంటే, ఈ ఈవెంట్ ఎవ్రీ ఇయర్ జరుగుద్ది మెగాస్టార్ బర్త్డే సెలబ్రేషన్స్ అన్నది. ఇదేం కొత్త కాదు, ఈ ఇయర్లోనే కొత్తగా ఏం పెట్టలేదు. సో ప్రతి ఇయర్లో చేస్తున్నట్టుగానే వచ్చి మంచిగా సెలబ్రేట్ చేసుకుని చిరంజీవి గారి కోసం మంచి మాటలు చెప్పి ఆయన గురించి అభిమానంగా మాట్లాడి వెళ్ళిపోతే సరిపోద్ది కదా. లేదు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ దగ్గర ఉన్న ట్రాల్స్ని తీసుకొచ్చి కొంతమంది ఆర్టిస్టులు, కొంతమంది యాక్టర్లు, నేనేం పేర్లు మెన్షన్ చేయట్లే, అవన్నీ కూడా స్టేజ్ మీద మెన్షన్ చేసి ఆడియన్స్కి వాళ్ళకి వార్నింగ్లు ఇవ్వడం ఏంటో నాకు అసలు అర్థం కావట్లే. అరే నువ్వు కొంచెం దూరం పోయి కూర్చోపో, అక్కడ కూర్చోపో. అదేంట్రా అర్థం కాదు. ఆయనకి అసలు ఫరక్ పడదు. కనీసం ఆయన ఏకముక్క కూడా కాదు ఇవన్నీ కూడా. సో ఆయన ఇన్ని చూస్తుంటాడు భయ్యా. ఇంత ఇండస్ట్రీ లైఫ్లో
ఒక మెగాస్టార్ అయ్యాడు అండ్ ఇండస్ట్రీ పెద్దగా ఇప్పుడు సర్వైవ్ అవుతున్నారంటే ఆయన ఇన్ని చూస్తే ఆ స్టేజ్కి వెళ్ళి ఉంటాడు. బట్ అలాంటిది ఈ ఆర్టిస్టులందరూ ఇవన్నీ మెన్షన్ చేసి ఈ పిల్ల బచ్చగాళ్ళకి వీళ్ళందరి గురించి ఆ స్టేజ్ మీద మెన్షన్ చేయడం, వాళ్ళకి వార్నింగ్లు ఇవ్వడం ఎలా అయిపోయిందంటే వీళ్ళు హీరోలు అయిపోయారు ఇక్కడ. ఇప్పుడు ఇదంతా ఎలా మారిందంటే బాస్ ఏదో స్టేజ్ పెట్టించుకుని ఆర్టిస్టులను తీసుకొచ్చి డబ్బులు ఇచ్చి మరి భజన కొట్టించుకున్నట్టు ఉంది. లిటరల్లీ ఇప్పుడు అదే బాధ వీళ్ళతోటి. ఇప్పుడున్న సోషల్ మీడియా ప్రకారం నేను చెప్తున్నా, ఇట్స్ గోయింగ్ టు బి లాంగ్ భయ్యా వీడియో, మీకు ఓపుకుంటే చూడండి, లేదంటే 1.5x పెట్టుకోండి. ఓకే సారీ. ఇప్పుడు ఏమైపోయిందంటే సోషల్ మీడియా అన్నది మ్యానిపులేషన్. నెంబర్ 1 థింగ్. మనకి ఫోన్ పట్టుకుంటే ఫోన్ మనతో ఆడుకుంటుంది, మన జీవితమే ఫోన్ అని చాలా మంది అంటూ ఉంటారు. ఆ ఫోన్లో సోషల్ మీడియా అని చెప్పేసి ఒక నెంబర్ 1 తేట ఉంది. ఈ ట్విట్టర్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ మెయిన్ ఈ 2 ప్లాట్ఫామ్స్. ఇక్కడ కొంతమంది మీమ్ పేజెస్ కానీ కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ ఏదైతే చెప్తారో అదే ఆడియన్స్కి మ్యానిపులేటివ్గా ఉంటుంది. వీళ్ళు ఎర్రి గొర్రెలు. సో వాళ్ళు ఏం చెప్తే వీళ్ళు అదే వింటారు. ఇప్పుడు ఒకటి వచ్చి చిరంజీవి తొక్కేస్తున్నాడని పోస్ట్ పెడితే కింద కామెంట్లో వీళ్ళు కొట్టేసుకుంటారు. ఎందుకురా అంటే ఖాళీగా ఉన్నారు, ఇంత టైము వాళ్ళ స్టడీస్ మీద పెట్టరు, ఇంట్లో వాళ్ళ గొడవల మీద పెట్టరు, ఏం చేయరు, ఖాళీగా కామెంట్ సెక్షన్లో గొడవలు పెట్టుకుంటారు. లేదురా ట్విట్టర్లో వార్ చేయమంటే గట్టిగా వార్ చేస్తారు. ఎందుకంటే ఫ్యాన్ వార్ చేయాలి కదా, దానికి మనకు చాలా టైం ఉంటుంది. సో నాకు ఇక్కడ వీళ్ళందరినీ చూస్తుంటే బాధేస్తుంది భయ్యా. లిటరల్లీ ఇప్పుడు వాళ్ళ పొజిషన్ ఎలా అయిపోయిందంటే ప్రతి ఒక్కళ్ళలోనూ ఒక సాడిస్ట్ ఉన్నాడు, ఒక సైకో ఉన్నాడు. నేను అలాగే చెప్తా వినండి. ఇప్పుడు నేనే ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ పెట్టా. సో అక్కడ ఒక హీరోని టార్గెట్ చేసి ఒక పోస్ట్ పెట్టా. కింద ఆ హీరో ఫ్యాన్స్ ఆపోజిట్ హీరో ఫ్యాన్స్ కొట్టుకుంటున్నారు. ఇప్పుడు అదే పోస్ట్ దగ్గరికి వెళ్ళి ఆ ఇద్దరు హీరోస్ వచ్చి అక్కడ కామెంట్ పెట్టి, అరే మేము బాగానే ఉన్నాం రా బాబు, మీరు ఎలా గొడవ పడకండి అని ఒక హీరో ఇద్దరు హీరోలు వచ్చి పోస్ట్ మీద రిప్లై ఇచ్చారు అనుకోండి. కింద ఫ్యాన్స్ ఏం చేస్తారు చెప్పనా, అలాగే అన్నాను ఒప్పుకోరు, అన్న నువ్వు ఊరుకోవాలన్నా నీకేం తెలుసు అంటారు. ఇదే జరుగుద్ది, లిటరల్లీ ఇదే జరుగుద్ది. నేను డామ్ షూర్ చెప్తా. ఒక స్టేజ్ మీద కూర్చొని హీరో మేము బాగానే ఉంటాయని చెప్పేసి ఆల్రెడీ చెప్పారు ఒకరు, అయినా సరే పట్టించుకోరు, కొట్టుకుని చేస్తారు ఖచ్చితంగా, నో డౌట్ ఎట్ ఆల్ అందులో. సో ఇప్పుడు రీసెంట్గా కూడా అదే జరుగుతుంది. ఇప్పుడు చిరంజీవి గారి బర్త్డేనే ఉంది, ఎంతమంది సెలబ్రిటీస్ విషెస్ చెప్పారు, సందీప్ రెడ్డి కానీ, ప్రభాస్ గారు కానీ, అల్లు అర్జున్ గారు కానీ, బోల్డ్ మంది ప్రతి ఒక్కరూ చెప్పారు. సరదాగా అల్లు అర్జున్ గారి పోస్టే రెఫరెన్స్ కింద తీసుకుందాం. ఇప్పుడు ఆ పోస్ట్ ఇప్పుడైతే అల్లు అర్జున్ గారు ఆ పోస్ట్ పెట్టి ఒక లాస్ట్లో ఒక ట్యాగ్ ఇచ్చారు, కట్టే కాలేంత వరకు చిరంజీవి ఫ్యాన్ అని చెప్పేసి. సో దానికి నేను సరదాగా ఓపెన్ చేశాను, అసలు ఏం జరుగుతుందో కింద కామెంట్ సెక్షన్ అని చెప్పేసి. ఒకడు అల్లు అర్జున్ ఫ్యాన్ అన్న, నువ్వేంటన్నా ఎలా చేసావని చెప్పేసి ఒకడు, వాడు అల్లు అర్జున్ ఫ్యాన్నే కానీ అల్లు అర్జున్ అంటున్నాడు, ఎందుకన్నా నువ్వు విషయం చెప్పని చెప్పేసి. ఏంటాడు బాధ చెప్పకూడదు, ఎందుకంటే ఇటు అక్కడ ఫ్యానిజం చేస్తున్నాడు కదా, ఫ్యాన్ వార్లు చేస్తున్నాడు అన్నమాట. ఇప్పుడు వీళ్ళ బాధ ఏంటంటే హీరోకి వీళ్ళ ఫ్యాన్ వార్స్ చేస్తున్నారు కాబట్టి ఆపోజిట్గా చిరంజీవికి, ఇప్పుడు హీరో చిరంజీవిని సపోర్ట్ చేయకూడదు. ఎంత ఘోరంగా ఉన్నారన్నమాట. కింద అలా ఓపెన్ చేస్తుంటే కామెంట్లు కొట్టుకు చచ్చిపోతున్నారు. దరిద్రం అంతా ఎక్కడ ఉంటుంది భయ్యా. హీరోలు తిట్టడం ప్రాబ్లం కాదు, ఎందుకంటే వాళ్ళు పట్టించుకోరు, వాళ్ళని చూడరు ఆ కామెంట్లు. మహా అయితే వాళ్ళ పిఆర్ టీం చూసి వదిలేస్తారు అంతే, వాళ్ళు దాకను కూడా దాకరు భయ్యా. బట్ ఈ ఎదవలు ఏం చేస్తారంటే ఫస్ట్ హీరో వర్సెస్ హీరో చేస్తారు, దాని తర్వాత పర్సనల్ వర్సెస్ పర్సనల్ చేస్తారు, దాని తర్వాత మోస్ట్ దరిద్రం ఇదే ఫ్యామిలీ వర్సెస్ ఫ్యామిలీ చేస్తారు. అసలు ఫ్యామిలీ ఎందుకు వచ్చింది ఇక్కడ పాపం. ఇప్పుడు మీ అమ్మ ఏం తప్పు చేసింది, వీడమ్మ ఏం తప్పు చేసింది. అక్కడ ఆ హీరో పోస్ట్ పెట్టడం ఏంటి, నువ్వు వీడమ్మని తిట్టడం ఏంటి, ఈడు వీళ్ళమ్మని తిట్టడం ఏంటి, లేదా వీడు వీళ్ళ నాన్నని తిట్టడం ఏంటి, వాడు వీళ్ళ నాన్నని తిట్టడం ఏంటి. అరే కనీసం ఉందారా మీకు, ఏమన్నా ఉందారా అసలు? ఎవడన్నా హీరో కోసం, హీరోయిన్ల కోసం, లేదా ఫ్యానిజం చేయడం కోసం ఫ్యామిలీని తిట్టుకుంటారా? ఇంత ఘోరంగానా? వరస్ట్ భయ్యా. నేను చెప్తున్నా, ఇఫ్ మీరు కనుక ఇప్పటికిప్పుడు మీ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి మీ ఫాలోయింగ్ సెక్షన్ ఓపెన్ చేయండి, మీరు ఏవైతే మీమ్ పేజెస్ ని ఫాలో అవుతున్నారో ఆ మీమ్ పేజెస్ ని కూడా చెక్ చేయండి ఒకసారి. ఎవడైతే ఫ్యాన్ వార్ పోస్టులు పెడతాడు, రికార్డ్ కలెక్షన్ అని చెప్పి టార్గెట్ చేసి పెడతాడు, వాడు కొన్ని పోస్టులు పెడతాడు తమ్నైల్ క్యాచీ లాగా, కొన్ని వరస్ట్ పోస్టులు ఉంటాయి. వాళ్ళు ఎలాంటి పేజెస్ ఎవరినన్నా ఫాలో అవుతున్నట్లయితే మీరు ఖచ్చితంగా మీలో ఒక సాడిస్ట్, మీలో ఒక సైకో ఉన్నాడు. ఏం చేస్తున్నాడు రాడు మీలో ఉండంటే, ఒక సునకానందం ఉంటుంది కదా, ఈ పోస్టులు ఈ కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి అవన్నీ చదువుకుంటూ నువ్వు పెట్టవు, అవన్నీ చదువుతూ నువ్వు ఆనందిస్తావు. నీ లోపల ఉన్నవాడు ఒకడు ఆనందిస్తాడు, ఆ సాడిస్ట్ గడు, ఆ సైకో గడు. నువ్వు ఆ సెక్షన్లో ఉండుంటే గనక అందులోంచి ఎంత త్వరగా బయటకు వస్తావో అంత మంచిది నీకు. అలాగే ఇప్పుడు హీరోల దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఒక హీరో హిట్ కొట్టాడు అనుకో, అరే మన టీఎఫ్ఏలో ఒక హీరో హిట్ కొట్టాడు రా అని సంతోషించు. ఇప్పుడు రీసెంట్గా ఇరుముడి సక్సెస్ తీసుకోండి, నేను ఎన్నో పోస్టులు చూసా ఇరుముడి సక్సెస్కి. నేను రవితేజ ఫ్యాన్, నేను అక్కడ కూడా ఎక్స్ట్రా చేయలేదు, సినిమా బాగుందని రివ్యూ పెట్టి వదిలేసా. నేను చాలా పోస్టులు ఏం చూసానంటే ఆల్ టీఎఫ్ఐ యునైటెడ్ అంట. ఎందుకు యునైట్ అయింది అంటే ఇప్పుడు దాకా యూనిటీగా లేదా టీఎఫ్ఐ, అసలు నాకు అర్థం కాదు.
అంటే ఆల్ టీఎఫ్ఏ ఇన్ ద సెన్స్ ఆల్ టీఎఫ్ఏ ఫ్యాన్స్. రవితేజ ఫ్యాన్స్, ప్రభాస్ ఫ్యాన్స్, ఎన్టీఆర్ ఫ్యాన్స్, రామ్ చరణ్ ఫ్యాన్స్, అల్లు ఫ్యాన్స్, ఇలా మహేష్ బాబు ఫ్యాన్స్, ప్రతి ఒక్కరి ఫ్యాన్స్ యునైట్ అయిపోయి రవితేజ గారికి హిట్ రావాలని కోరుకుంటున్నారంట. ఎర్రిపు అంతా ఒక ఈ చోటే ఉన్నారు ఇలా అనిపించింది నాకు. లిటరల్ ఇది అనిపించింది. అంటే ఏంటి ఇప్పుడు వేరే హీరో ఫ్యాన్ అయితే టీఎఫ్ఐ యునైట్ అవ్వదా? అంటే యునైట్ అవ్వకుండానే 2,000 కోట్లు, 1,800 కోట్లు, 1,200 కోట్లు కొట్టేస్తున్నాయా? నాకు అర్థం కాక అడుగుతాను. ఇప్పుడు సలార్ హిట్ అయింది, అల్లు అర్జున్ ఫ్యాన్ చూస్తాడు కదా, తిట్టుకున్నా సరే కానీ చూస్తాడు కదా. ఇప్పుడు నిజంగా నువ్వు ఫ్యాన్ ఫ్యాన్ వార్ చేసేలా అంటే వెళ్ళడం మానేస్తారు కదా, లేదు వెళ్తాడు కదా. ఇప్పుడు పోనీ అల్లు అర్జున్ సినిమా రిలీజ్ అయింది, మహేష్ బాబు ఫ్యాన్ చూస్తారు కదా. మహేష్ బాబు సినిమా రిలీజ్ అవుతుంది త్వరలో వారణాసి, ఖచ్చితంగా అందరూ టీఎఫ్ఐ అంతా వెళ్తారు కదా. ప్రతి సినిమాకి అందరూ యునైట్ అయ్యే ఉంటారు. ఏం మాట్లాడుతున్నారా, అందరూ టీఎఫ్ఐ యాక్టర్స్ ఏరా. రవితేజ కానీ, ప్రభాస్ కానీ, మహేష్ బాబు కానీ, అల్లు అర్జున్ కానీ, ఎన్టీఆర్ కానీ, రామ్ చరణ్ కానీ, నాని కానీ, ప్రతి ఒక్కరు ఎవరైనా పెద్ద స్టారా చిన్న స్టారా ఈ టైర్లు పక్కనేటండి. ఎవరైనా సరే కానీ చిన్న హీరో దగ్గర నుంచి పెద్ద హీరో వరకు కూడా అందరూ టీఎఫ్ఐ హీరోసేరా. కొంతమంది అంటూ ఉంటారు నేను టీఎఫ్ఐ బానిసని అంటాడు, బట్ పక్కన ఫ్యాన్ వార్లు చేస్తాడు. ఈడేరు పప్పే, ఈడంతా ఇంకొకటి ఉన్నాడు. ఆడు చెప్పేది ఒకటి చేసేది ఒకటి లోపల. బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. యా ఆబ్వియస్లీ నో డౌట్ అట్ ఆల్. అందులో ఒకటి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, ఇఫ్ కామెంట్ సెక్షన్ ఏదన్నా ఓపెన్ చేయండి మీరు, ఎవరిని తిట్టుకోకుండా అయితే ఉండడు. నో డౌట్ అందులో ఫస్ట్ కామెంటే మంచిగా ఉంటుంది, దాని తర్వాత ప్రతి కామెంట్ ఈడు ఆడు తిట్టుకుంటూనే ఉంటారు. సో అలా అస్సలు ఉండొద్దు భయ్యా. నేను చెప్తే మీరు వినే స్టేజ్ లో లేరని తెలుసు, ఎందుకంటే మీ ఫేవరెట్ యాక్టర్ చెప్తేనే మీరు వినరు. ఈడెవడో గొట్టంగా చెప్తే మీరు ఎందుకు వింటారు కానీ. బట్ అప్పుడు ఏం చేస్తారు? నేనేం చేస్తాను చెప్పండి. ఒక్కటి మాత్రం చెప్తా, మీరు వద్దనకపోయినా కానీ నేను ఒకటి చెప్తా. మీరు ఎప్పుడైతే మూవీని మూవీలాగా ఎంటర్టైన్మెంట్ పర్పస్ లో చూస్తారో అప్పుడే మీకు టైం సేవ్ అవుద్ది, మీరు బాగుంటారు, సినిమాను కూడా ఎంజాయ్ చేస్తారు, అండ్ ప్రతి హీరో సక్సెస్ ను కూడా ఎంజాయ్ చేస్తారు. మీరు అలా కాకుండా ఇది వేరే హీరో సినిమా, ఇది వేరే హీరో సినిమా, ఇది వేరే లాంగ్వేజ్ సినిమా, ఇది ఆడవడతో సినిమా, ఇలా ఎప్పుడైతే మైండ్ సెట్లు పెట్టుకొని ఇలా ఒక హేట్రెడ్తో సినిమా చూస్తారో అది మీకు సినిమా కాదు, అది ఎంటర్టైన్మెంట్ కాదు. మీరు ఇఫ్ ఇన్కేస్ అలాగే టీఎఫ్ఐ లవరు, నేను టీఎఫ్ఐ బానిసా అని అనుకుంటూ ఉన్నట్లయితే మీరు అస్సలు కాదు. మీలో ఒక సాడిస్ట్ నా కొడుకు, సైకో నా కొడుకు, డాష్ గాడు ఉన్నట్లు లెక్క. సో మైండ్లో పెట్టుకోండి. నేను చిరంజీవి గారి దగ్గర స్టార్ట్ చేసి ఎక్కడ దాకా ఎందుకు వచ్చానంటే, ఇది స్టార్ట్ అయింది చిరంజీవి గారి దగ్గర కాదు. ఇప్పుడు లాస్ట్ నేను ఎక్కడైతే ఏం చేశానో అక్కడి నుంచి స్టార్ట్ అయింది మొత్తం అంతా కూడా. హీరో ఫ్యాన్ వర్స్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు అక్కడ దాకా వచ్చింది. చాలా మంది అంటూ ఉంటారు టీఎఫ్ఐ సెలబ్రేషన్స్ ఆర్ తోపు అని చెప్పి. ఎందుకు? ఫ్యాన్స్ యొక్క పాలాభిషేకాలు, ఫ్యాన్స్ డ్యాన్స్లు వేయడం, ఫ్యాన్స్ దండలు వేయడం, పూజలు చేయడం, ఇలాంటివన్నీ ఉంటాయి. నేను కూడా ఒప్పుకుంటా టీఎఫ్ఐ ఫ్యాన్ సెలబ్రేషన్స్ ఆర్ టాప్ నాచ్ అని చెప్పేసి. బట్ ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్తా, టీఎఫ్ఐ ఫ్యాన్స్ మోస్ట్ టాక్సిక్ ఫ్యాన్స్ అని చెప్తా ఖచ్చితంగా. అందులో నో డౌట్ భయ్య. మోస్ట్ టాక్సిక్ ఫ్యాన్స్ ఎవరైనా ఉన్నారంటే నాకు తెలిసినంత మట్టుకు టీఎఫ్ఐ ఫ్యాన్స్. ఎంత దారుణం అంటే ట్విట్టర్లోకి వెళ్తే మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. నేను ఎవ్రీ వీక్ ట్విట్టర్ 1-2 సార్లు ఓపెన్ చేస్తా ఏదైనా అప్డేట్లు ఉంటాయి. ఎందుకంటే అందులో ఉన్న టాక్సిసిటీ ఎంత ఉంటుందంటే ఒక మనిషి చచ్చిపోతాడు రా ఎన్ని చదివితేనే, అంత ఘోరంగా ఉంటుంది, అంత వరస్ట్గా ఉంటుంది. అందుకే అంటున్నా టీఎఫ్ఐ ఫ్యాన్స్ ఆర్ మోస్ట్ టాక్సిక్ ఫ్యాన్స్. ఇఫ్ మీరు ఎలాంటి వాటికి దూరంగా ఉందామంటే సోషల్ మీడియాలో అడ్డమైన పేజెస్ అన్నిటిని ఫాలో అవ్వడం మానేయండి. మీకు ఏవైతే మూవీ అఫీషియల్ పేజెస్ ఉంటాయో వాటిని ఫాలో అవ్వండి, మంచిగా మూవీ అప్డేట్లు చూడండి. అండ్ అలాగే కొన్ని మంచి హెల్దీ కామెడీ జనరేట్ చేసే మెయిన్ పేజెస్ ఉంటాయి, వాటిని ఫాలో అవ్వండి. అంతే, నథింగ్ ఎల్స్. ఇంకా అడ్డమైన ట్రాల్ పేజెస్ని, రోస్ట్ పేజెస్ని, అండ్ అడ్డమైన అడల్ట్ మీమ్ పేజెస్ని ఇలాంటివి ఏమి ఫాలో అవ్వద్దు, మీకే టైం వేస్ట్. అండ్ అలాగే ట్విట్టర్ కూడా దూరంగా పెట్టండి భయ్యా. మీకు మూవీ అప్డేట్లు కావాలంటే మీకు ఆబ్వియస్లీ ట్విట్టర్లో వచ్చిన అప్డేట్లు ఇన్స్టాగ్రామ్లో ఖచ్చితంగా వస్తాయి, నో డౌట్. అందులో అక్కడ ఇక్కడ పెట్టాల్సిందే వాళ్ళు. లేదు కొన్ని అప్డేట్లు కొంచెం త్వరగా ఇస్తారు కాబట్టి చూద్దామంటే ఓన్లీ అప్డేట్లను ఫాలో అవ్వండి. ఫ్యాన్ పేజెస్ని అస్సలు ఫాలో అవ్వద్దు. అండర్లైన్, ఫ్యాన్ పేజెస్ని ఎప్పుడైతే ఫాలో అవుతారో మీరు ఫ్యాన్ వార్స్లో ఉన్నట్టే లెక్క ఖచ్చితంగా. అండ్ అలాగే సినిమా కలెక్షన్ కూడా పట్టించుకోవద్దు, ఇక్కడ కూడా పెద్ద పెద్ద గొడవలే జరిగిపోతాయి, సో పట్టించుకోవద్దు, ఓకేనా. వీటన్నిటి నుంచి దూరంగా ఉండండి. నాకు ఒక్కటే డౌట్, ఎంత టైం మీకు ఎక్కడ ఉంటుందరా నాకు అసలు నాకు అర్థం కాదు. ఓడి అమ్మ, మా ఫ్రెండ్స్కి మాకు అసలు నిజంగా ఇప్పుడు చెప్పిన వేస్ట్లే కానీ టైం ఉండట్లేదు బ్రో. ఒక సినిమా చూడడానికి నాకు నాదంతా రివ్యూ సెక్షన్ అదంతా ఈ ప్యాషన్ కాబట్టి నేను పెట్టుకుంటా. మా ఫ్రెండ్స్కి అసలు వాళ్ళు కష్టపడి సెటిల్ అవ్వడానికి వీటికే టైం ఉండట్లే. అలాంటిది మీరు ఫ్యాన్ వార్స్, అంతంత మీమ్ ఎడిట్లు, అంత ట్రాల్ పేజెస్, వీటి నుంచి రూపాయి కూడా రాదు. అంతంత టైం ఎలా వేస్ట్ చేస్తున్నారు మీరు వాటి మీద నాకు అర్థం కాదు. ఏం చెప్తాం అంకల్, చిచి 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 హోప్ఫుల్లెస్ పీపుల్.
వేస్ట్ చేసుకోవద్దు భయ్యా. టైం వాల్యూ మీకు తెలియట్లేదు. వేస్ట్ చేసిన తర్వాత అది తిరిగి రాదు అసలు. ఎవరు చెప్పినా మీరు వినరు అనుకోండి, ఎక్స్పీరియన్స్ అవ్వాలి ఖచ్చితంగా. బట్ కొంచెం త్వరగా రిలీజ్ అవ్వండి. త్వరగా రిలీజ్ అయితే కొంచెం మీరు లైఫ్ సెటిల్ అవ్వడం ఉంటుంది. వీటి మీద ఎక్కువ టైం వేస్ట్ చేసుకోవద్దు. ఎవరికీ రూపాయి ఫరక్ పడదు వీటి గురించి. సో ఖచ్చితంగా దూరంగా ఉండండి వీటన్నిటికి. మెయిన్ ఈ ట్రాల్స్ అన్ని కొంచెం తగ్గించుకొని మెయిన్ మీ లైఫ్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టండి. ఎవడు ఏది పడితే అది చెప్తాడు అవన్నీ కూడా చూసి మ్యానిపులేట్ అవ్వద్దు. ఈ ట్రాల్స్ ఆగితే ఎప్పటికైనా ఆగిపోతుంది, అదంతా కామన్లే. కానీ నేను ఇదంతా చెప్పడానికి బాస్ దగ్గర నుంచి స్టార్ట్ చేశా. అంతేగాని ఇప్పుడు బాస్ మీద ట్రాల్స్ చేస్తుంటే అన్యాయం ఇదంతా చెప్పడం కాదు. ఇదంతా జరుగుతుంది కామన్. ఇంకా అవన్నీ కామన్. హీరో మీద ట్రాల్స్, ఫ్యాన్స్ ఇమిటేషన్ ఇవన్నీ కామన్. బట్ దీన్ని సీరియస్గా తీసుకోవద్దు మీరు. జస్ట్ మూవ్ ఆన్ విత్ యువర్ లైఫ్. వాటిలో ఇన్వాల్వ్ అయ్యారనుకో అదేదో ఉంటుంది కదా, బురదలో పంది దొలుతుంది మీరు దొలుతున్నారు, పెద్ద తేడా ఏముందరా సంథింగ్ ఇలాగా సేమ్. యా, సో ఆ బురదలోకి వెళ్ళొద్దు. కొంచెం హెల్దీ ఎన్విరాన్మెంట్ సెట్ చేసుకోండి మీ సోషల్ మీడియా అంతా కూడా. ఎంత హెల్దీ ఎన్విరాన్మెంట్ ఉంటే అంత మంచిది. సో టేక్ కేర్. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. యా అవును, ఇట్స్ ఏ లాంగ్ వీడియో ఐ నో. సో ఇప్పటిదాకా ఎవరైనా చూసుంటే కనుక మీ ఓపిక్కి నిజంగా హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే బిలేటెడ్ హ్యాపీ బర్త్డే మెగాస్టార్. ఎందుకంటే ఈ వీడియో బర్త్డే రోజు పెడదాం అనుకున్నా, బట్ తెలుసు కదా రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి మన ఛానల్లో వాళ్ళకి తెలుసు మన టైం సెన్స్ ఎలా ఉంటుందో. ఓన్లీ ఒక థియేటర్ మూవీకి మాత్రమే మనం టైంకి వెళ్తాం. ఉన్నాయి అన్నీ కూడా ఏదే టైంకి చేయమన్నమాట. సో సారీ ఫర్ ద లేట్. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం గాయస్. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్. బాయ్.